చెప్పుల తయారీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కూరపాటి నాగరాజు పిలుపునిచ్చారు. చెప్పుల కార్మికులకి లేబర్ కార్డు ఇచ్చి దాని ద్వారా పెన్షన్లు, పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి వృత్తిపరంగా పూర్తి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెప్పుల కార్మికులకి లేబర్ కార్డు ఇచ్చి దాని ద్వారా పెన్షన్లు, పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి వృత్తిపరంగా పూర్తి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. అలాగే తిరువూరు నియోజకవర్గం సబ్బాల గ్రామంలోని గత 30 సంవత్సరాల నుంచి శ్మశాన వాటిక లేదని, ప్రభుత్వం దాని ఏర్పాటుకు దోహదపడాలని, కంచికి చెర్లలో మంచినీటి ట్యాంకులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మంచినీటి ట్యాంకులు కట్టించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. సమావేశం అనంతరం నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులుగా మలమంటి వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా కొమ్మూరి బ్లెస్సింగ్, తెల్లూరి నగేష్, మలమంటి భాస్కర్, కార్యదర్శులుగా నెమ్మలి నరేష్, మల్లాది జగదీష్, కోలా బాలకృష్ణ, సలహాదారుడిగా నూక ప్రసాద్, కోశాధికారిగా ఖమ్మంపాటి శివ గణపతి, సోషల్ మీడియా కన్వీనర్ రాజు, ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇనుపనూరి నాగవేణి, ఈ మహాసభకి రాష్ట్ర కార్యదర్శి కటారి శేఖర్, గంపలగూడెం అధ్యక్షులు బత్తుల, మా ప్రధాన కార్యదర్శి మోదుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూరపాటి నాగరాజు, చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన విజయవాడ నగరం ప్రెస్ క్లబ్లోని ఎన్టీఆర్ జిల్లా చర్మకారుల సంఘం 2వ మహాసభ జరిగింది. నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చర్మం వృత్తి పని చేసుకునే వాళ్ళకి, డప్పు కళాకారులకి, చెప్పులు పని చేసుకునే వాళ్ళకి, చెప్పులు పని చేసే కార్మికులకి అందరికీ లేబర్ కార్డు ఇప్పించడం ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే 45 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని, పూచీకత్తు లేని రుణాలు అందించాలని, ఈ కెమికల్లో పనిచేయడం వల్ల 40 సంవత్సరాల్లోనే మరణించిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే పక్షవాతం వచ్చి మంచాన పరిమితమైన వాళ్ళకి పెన్షన్ చాలా వరకు అందలేదు, వాళ్ళకి అందించాలి. ఇటీవలలోనే మేము సబ్బాల గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ సబ్బాల గ్రామంలోని చాలా వరకు శ్మశాన వాటిక అనేది లేదు. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి శ్మశాన వాటిక లేదు. అలాగే అందులో 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడాను పెన్షన్ వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు, నీటి సమస్య, అలాగే అనేక రకాల సమస్యలు తెలియపరిచారు. ఇవన్నీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలు పూర్తి చేయాలని చెప్పేసి మేము సంఘంగా ముందుకు వెళ్తున్నాము. అలాగే రానున్న రోజుల్లోనే ప్రతి ఒక్క విషయం మీద ప్రభుత్వ అధికారులకి, అలాగే ప్రభుత్వానికి కూడాను వినతిపత్రాలు చేస్తాం. ప్రతి దానికి స్పందించిన పక్షాన పోరాటానికైనా సరే సిద్ధమని చెప్పేసి మా చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘంగా తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మలమండి వెంకటరత్నం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రధాన కార్యదర్శి కొమ్మూరి బ్లెస్సింగ్ గారికి, తెల్లూరు నాగేశ్వరరావు గారికి, కటా